దేవుళ్ళు, దేవి, అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, అంజి, శ్రీ ఆంజనేయం, ఆదిశంకర, శ్రీరామరాజ్యం, వెంగమాంబ, భక్త కన్నప్ప, భక్త ప్రహ్లాద, లవకుశ, వాల్మీకి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, నాగప్రతిష్ఠ, అమ్మోరు ఇలాంటి చాలా సినిమాల వల్ల ఇప్పటి తరానికి మన పురాణాల గురించి, మన దేవుళ్ళ గురించి, మన ధర్మం గురించి తెలిసింది. చాలా ఏళ్ల నుంచి మన సినిమాలు దేవుళ్ళు, పురాణాలు, సాంప్రదాయాల గురించి చూపిస్తున్నాయి. ముఖ్యంగా స్వర్గీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు మన చరిత్రని, మన పురాణాలని మనకు పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అందులో ముఖ్యమైనవి శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ అవతారం, నర్తనశాల, దానవీర శూరకర్ణ, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ పాండవీయం ఇలాంటి మరెన్నో సినిమాలతో మన సనాతన ధర్మాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన గొప్ప నటుడు స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు. ఈ సినిమాలలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా మాయాబజార్. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఇంకా ఎక్కువగా క్లియర్గా చూపిస్తున్నారు. సనాతన ధర్మం అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాం. ఇది చాలా పురాతనమైనది. దీంట్లో చాలా విషయాలు ఉంటాయి. దేవుళ్ళు, పూజలు, కర్మఫలాలు, పునర్జన్మ లాంటివి ఇలా చాలా నమ్మకాలు, ఆచారాలు కలిపి ఉంటాయి. మన పాత భక్తి సినిమాల్లో భక్తి, దేవుడి మీద నమ్మకం గురించి ఎక్కువగా చూపించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, కొంచెం కొత్తగా చూపిస్తున్నారు. ఇప్పుడు చాలా సినిమాలు సనాతన ధర్మం గురించి డీప్గా అంటే లోతుగా చూపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా, కార్తికేయ 1, కార్తికేయ 2, రామ్ సేతు లాంటి సినిమాలు చాలా బాగా హిట్ అయ్యాయి. ఎందుకంటే అవి మన సంస్కృతి, చరిత్ర, మన విలువలు లాంటి విషయాల గురించి మాట్లాడుతున్నాయి. ధర్మం, న్యాయం గురించి, మన సాంప్రదాయాల గురించి ఆలోచింపజేయిస్తున్నాయి. ఇలాంటి సినిమాలు రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. మన సంస్కృతి గురించి గుర్తు చేసుకోవాలని, పాత విషయాల గురించి తెలుసుకోవాలని అనిపించి ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన విలువలు ఎంత ముఖ్యమో చెప్పాలని అనుకుని ఉండొచ్చు. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి కథలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన దేశం గురించి, మన సంస్కృతి గురించి ప్రపంచానికి చెప్పాలని కూడా అనుకుంటున్నారు. ఈ సినిమాల వల్ల చాలా చర్చలు జరుగుతున్నాయి. మన చరిత్ర గురించి, మన గుర్తింపు గురించి, మన సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నారు. సీనియర్ హీరోసే కాకుండా యంగ్ హీరోస్ కూడా ఇలాంటి సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరో నితిన్ నటించిన శ్రీ ఆంజనేయం, మహేష్ బాబు నటించిన కలేజా, ఎన్టీఆర్ నటించిన శక్తి, అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన RRR, ప్రభాస్ నటించిన పౌర్ణమి, బాహుబలి 1, బాహుబలి 2, ఆదిపురుష్, కల్కి, నిఖిల్ నటించిన కార్తికేయ 1, కార్తికేయ 2, రిషబ్ శెట్టి నటించిన కాంతారా, గరుడ గమన వృషభ వాహన లాంటి సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. కొద్ది రోజుల్లో రాబోతున్న కన్నప్ప సినిమా, బాలీవుడ్ వాళ్ళు 3 పార్ట్స్లో తీస్తున్న రామాయణం, కల్కి పార్ట్ 2, కాంతారా 2, పరశురామ, ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ రాజమౌళి గారి మోస్ట్ అవైటెడ్ మూవీ ఫ్రాంచైజ్ మహాభారతం వంటి సినిమాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని, వచ్చిన సినిమాలన్నీ చాలా పెద్ద హిట్ అవ్వాలని, మన సనాతన ధర్మం గురించి, మన సాంప్రదాయాల గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు నచ్చిన డివోషనల్ మూవీ ఏంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఫిల్మ్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫిల్మీ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.